బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జైలు వద్ద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరోసారి హల్చల్ చేశారు. సిట్ కార్యాలయానికి తరలించే సమయంలో తనపై తప్పుడు కేసులు పెట్టారని అరుస్తూ బయటకు వచ్చారు చెవిరెడ్డి. ఎవరిని వదిలేది లేదంటూ హెచ్చరించారు. చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయంగా జైలుకు పంపుతున్నారు. చిట్లో ఒక గొప్ప గొప్ప దర్శకుడు ఉన్నాడు, ఒక రాజమౌళి, ఒక సుకుమారు, గొప్ప గొప్ప దర్శకుడు. అన్నిటికీ కాలం సమాధానం చెప్తుంది. తప్పుడు కేసులు పెట్టిన ప్రతి ఒక్కరికి దేవుడు శిక్షిస్తాడు. నేచర్ సుప్రీం. తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారు. అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టారు. గొప్ప గొప్ప నటులంతా ఉన్నారు అక్కడ, గొప్ప గొప్ప దర్శకులు ఉన్నారు. తప్పుడు కేసులు మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో వెంకటేష్ నాయుడును కూడా సిట్ అదుపులోకి తీసుకుంది. ఇప్పటికే సిట్ అధికారులు విచారణ చేసేందుకు కోర్టు కూడా అనుమతి ఇచ్చింది. జైలు వద్ద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరోసారి హల్చల్ చేశారు. తను చెయ్యని తప్పుకు తనను ఇరికించారని, అన్యాయంగా జైలుకు పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరిని వదలనంటూ కూడా ఆయన శపథం చేస్తూ మరి ఆయన మాట్లాడుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. మా ప్రతినిధి సాహిత్య మరింత సమాచారం అందిస్తారు. సాహిత్య, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వార్నింగ్లు ఇస్తున్నారు. అంటే చెయ్యని తప్పుకు నన్ను జైల్లో పెడుతున్నారు, చెయ్యని తప్పును నన్ను ఇరికిస్తున్నారంటూ ఎవరిని వదలనంటున్నారు. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కామెంట్స్ గురించి ఎటువంటి చర్చ సాగుతుంది పొలిటికల్ సర్కిల్స్లో? ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అయితే A38గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. అయితే A34గా కూడా అతని స్నేహితుడు వెంకటేష్ నాయుడు ఉన్నారు. అయితే వీళ్ళని కస్టడీకి పంపించాలి అంటూ కూడా ఏసీబీ కోర్టుని సిట్ అధికారులు అయితే వాళ్ళు వెళ్ళిన పరిస్థితుల్లో అయితే 3 రోజుల పాటు కస్టడీకి అంగీకరించింది కోర్టు. ఇదే నేపథ్యంలో ఇవాళ మొదటి రోజు వాళ్ళని విచారించడానికైతే కనుక సిట్ అధికారులు జైలు వద్ద నుంచి కూడా అతనిని తీసుకువెళ్లే నేపథ్యంలో, అతని జైలు నుంచి బయటకు వచ్చిన నేపథ్యంలో గట్టిగా కేకలు వేస్తూ గతంలో ఏదైతే అతన్ని అరెస్ట్ చేసిన నేపథ్యంలో మీడియా ప్రతినిధులందరినీ చూసి ఒక్కసారిగా ఆయన రచ్చ క్రియేట్ చేశారు. అక్కడ ఇవాళ కూడా అదే హల్చల్ వాతావరణం క్రియేట్ చేసి ఎవరిని వదిలిపెట్టను అంటూ కూడా గట్టిగా అరవడం, అన్యాయంగా అక్రమంగా కేసులు పెడుతున్నారు, దేవుడు అన్ని చూస్తున్నాడు అంటూ కూడా ఆయన అరుచుకుంటూ కూడా బయటకు వచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. అక్కడ నుంచి అతనిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం అయితే కనుక అక్కడికి తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. మరికొద్ది సేపటి క్రితమే అతనిని ఇక్కడ సిట్ ఆఫీస్కి అయితే తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం మనం ఎక్కడైతే సిట్ కార్యాలయం వద్ద అయితే ఉన్నామో ఇక్కడే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అయితే కనుక ఇవాళ మొదటి రోజు విచారణ అయితే కనుక కొనసాగే అవకాశం అయితే కనపడుతూ ఉంది. ఇదే నేపథ్యంలో అతనిని అనేకమైన ప్రశ్నలు అడిగే పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఎందుకంటే అతని కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ని కూడా అనేక సార్లు కూడా సిట్ అధికారులు పిలిచిన నేపథ్యంలో అయితే కనుక అతను గైర్హాజరవ్వడం కానీ, ఇటువైపు ఏదైతే కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్కి సంబంధించి కూడా అతను ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడం, కోర్టు కూడా దాన్ని కొట్టేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఎవరైతే అతని పిఏలు ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకుని మరికొద్ది గంటల్లో ఇక్కడికైతే తీసుకొచ్చే అవకాశం అయితే కనపడుతుంది. హిమాచల్ ప్రదేశ్లోని ఇండోర్ ప్రాంతం దగ్గర ఫోన్ ట్యాపింగ్ ఆధారంగా, ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అయితే కనుక సిట్ అధికారులు అక్కడి నుంచి వాళ్ళిద్దరి నిందితుల్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ఆల్రెడీ వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. మరికొద్ది గంటల్లో అయితే కనుక సిట్ అధికారులు ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని జైలుకి పంపించే అవకాశం అయితే కనపడతా ఉంది. మరోవైపు ఎవరైతే 9 మంది నిందితులు ఉన్నారో ఇప్పటికే జైలులో, వాళ్ళందరినీ కూడా ఇవాళే కస్టడీ రిమాండ్ కంప్లీట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా రిమాండ్ కంప్లీట్ అయిన నేపథ్యంలో ఇవాళ ఏసీబీ కోర్టులో వాళ్ళందరినీ హాజరుపరిచే అవకాశం అయితే కనపడతా ఉంది. 9 మంది నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కోర్టులో అయితే కనుక హాజరుపరిచే అవకాశం అయితే కనపడతా ఉంది. అయితే మనం ప్రస్తుతం ఎక్కడైతే సిట్ కార్యాలయం దగ్గర
దగ్గర అయితే ఉన్నామో, సిటీ కార్యాలయం వద్ద దగ్గరికి వెంకటేష్ నాయుడు భార్య కానీ, అటువైపు కుటుంబ సభ్యులు కానీ, ఇటువైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా మరి కాసేపటి క్రితమే ఇక్కడికి చేరుకున్నారు. అయితే వాళ్ళందరూ చేరుకున్న నేపథ్యంలో పోలీసులు కూడా వాళ్ళని లోపలికి అనుమతించమంటూ కూడా వాళ్ళని అక్కడే బయటనే నిలబెట్టిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. అయితే ఇక్కడ ప్రస్తుతం మనం ఏదైతే బ్యారికేడ్ చూస్తూ ఉన్నామో ఆ బ్యారికేడ్ వద్ద పోలీసులు బందోబస్తు కూడా ఉన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చి పర్మిషన్ అడిగిన నేపథ్యంలో వాళ్ళెవరిని కూడా లోపలికైతే అనుమతించలేదు. సిట్ కార్యాలయం దగ్గర నుంచి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అయితే లోపలికి తీసుకువెళ్లారు. అనేకమైన ప్రశ్నలతో అయితే కనుక ఈ కేసుకు సంబంధించి కూడా ఎంతవరకు డబ్బుని ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్సాక్షన్ నేపథ్యంలో అంటే ఏదైతే ఎన్నికల ముందు అతనికి సంబంధించిన అనుచరులందరినీ కూడా ఎక్కడ నుంచి అంటే తన పిఏ అయి ఉండొచ్చు, ఇతర ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అతను ఎలాగా గైడ్ చేశాడు, ఆ డబ్బులు ఎక్కడికి చేరవేయాలనేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, అనేకమైన విషయాలన్నింటినీ కూడా అతనికి ఎలా చెప్పాడు అనే విషయాల్లో అయితే కనుక భాస్కర్ రెడ్డిని ప్రశ్నించే అవకాశం అయితే కనపడతా ఉంది. సిట్ అధికారులు చెవిరెడ్డిని కూడా అరెస్టు చేయడంతో ఇటు బాలాజీ కుమార్, ఎద్దల నవీన్ అరెస్టుతో కూడా మరింత సందిగ్ధత నెలకొందని చెప్పొచ్చు. వాళ్ళని మరికొద్ది గంటల్లోనే ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం అయితే కనపడుతూ ఉంది. కాబట్టి వాళ్ళని భాస్కర్ రెడ్డిని కలిపి విచారించనున్నారా, సపరేట్గా విచారించనున్నారా, అసలు బాలాజీ కానీ ఇటువైపు నవీన్ కానీ ఏం చెప్పబోతున్నారు అంటే అరెస్ట్ చేస్తారన్న భయంతోనే వాళ్ళు హిమాచల్ ప్రదేశ్కి ఇందోర్లో ఒక ప్రాంతంలో వాళ్ళు తలదాచుకున్న పరిస్థితుల్లో అయితే కనుక వాళ్ళని పోలీసులు ఖచ్చితంగా ఫోన్ సిగ్నల్ ఆధారంగా అక్కడికి వెళ్ళి మరి వాళ్ళని అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనపడుతుంది. కాబట్టి విచారణలో ఎలాంటి విషయాలు తేలబోతున్నాయి అనేది కూడా కొంచెం ఉత్కంఠగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇదంతా భాస్కర్ రెడ్డి అండర్లోనే ఖచ్చితంగా జరిగింది కాబట్టి వాళ్ళందరినీ కూడా అనేకమైన ప్రశ్నలు అయితే అడగబోతున్నారు. మిగిలిన వాళ్ళని కూడా జైలు నుండి ఇవాళ ఏదైతే రిమాండ్ ముగియనున్న కారణంతో అయితే కనుక వాళ్ళని కూడా కోర్టులో అయితే కనుక హాజరుపరిచే అవకాశం కనపడుతుందని చెప్పొచ్చు. రాజేష్ రైట్ సాహిత్య. సిట్ అదుపులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని అనుచరుడు వెంకటేష్ నాయుడు ఉన్నారు. సో మనం విజువల్స్లో చూస్తున్నాం. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నన్ను అక్రమంగా ఈ కేసులో ఇరికించారు, చేయని తప్పుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, ఎవరిని వదలను అంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఏపీ లిక్కర్ స్కామ్లో ఆయన జైల్లో ఉన్నారు. సో ఆయన ఏసీబీ కస్టడీకి తీసుకున్నారు, సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. కస్టడీలో భాగంగా మొదటి రోజు ఆయన విచారణ కోసం తీసుకెళ్తున్నప్పుడు జైలు బయట ఆయన హల్చల్ చేశారు. నేను ఎటువంటి తప్పు చేయలేదు, చేయని తప్పుకు నన్ను అనవసరంగా ఇరికిస్తున్నారు, నా పైన తప్పుడు కేసులు పెడుతున్నారు, ఎవరిని వదలనంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గట్టిగా అరిచారు. సో ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఒకసారి మనం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏమన్నారో మనం చూస్తున్నాం. అన్యాయంగా జైలుకు పంపుతున్నారు. చిట్లో ఒక గొప్ప దర్శకుడున్నాడు, ఒక రాజమౌళి, ఒక సుకుమారు గొప్ప దర్శకుడున్నాడు. అన్నిటికీ కాలం సమాధానం చెప్తుంది. తప్పుడు కేసులు పెట్టిన ప్రతి ఒక్కరికి దేవుడు శిక్షిస్తాడు. నేచరే సుప్రీం. తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారు. అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టారు. గొప్ప నటులంతా ఉన్నారు అక్కడ, గొప్ప దర్శకులు ఉన్నారు. తప్పుడు కేసులు భగవంతుడితో చెప్తున్నా, నా మీద తప్పుడు కేసు పెట్టారు. తప్పుడు కేసు పెట్టి జైలు పంపుతున్నారు. తప్పుడు కేసుకి కాలం సమాధానం చెప్తారు, దేవుడు సమాధానం చెప్తారు. జైలు వద్ద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరోసారి హల్చల్ చేశారు. సిట్ ఆఫీస్కి తరలించే సమయంలో తనపై తప్పుడు కేసులు పెట్టారని అరుస్తూ బయటకు వచ్చారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఎవరిని వదిలేది లేదు అంటూ హెచ్చరించారు. చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలమే సమాధానం చెబుతుంది, దేవుడే చూస్తాడు అంటూ ఆయన గట్టిగా అరిచారు. మనం చూస్తున్నాం, విజువల్స్ చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. ఆయనను ఆ జైలు నుంచి సిట్ విచారణ కోసం తీసుకెళ్లేటువంటి సమయంలో 3 రోజుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. దాంట్లో భాగంగా మొదటి రోజు సిట్ అధికారులు ఆయన విచారణకు తీసుకెళ్తున్నటువంటి సమయంలో చెయ్యని తప్పు నా పైన మోపారు, అనవసరంగా నన్ను కేసులో ఇరికించారు, జైల్లో పెట్టారు, కాలమే సమాధానం చెబుతుంది, దేవుడున్నాడు, దేవుడు శిక్షిస్తాడంటూ చెయ్యని తప్పు నాపై మోపి నన్ను అక్రమంగా జైల్లో పెట్టారంటూ ఆయన గట్టిగా అరుచు. సో పోలీసులు బలవంతంగానే ఆయన ఆ వ్యాన్లోకి ఎక్కించి సిట్ విచారణకు తీసుకెళ్లారు.
పంపుతున్నారు, అన్యాయంగా జైలుకు పంపుతున్నారు. చిట్లో ఒక గొప్ప గొప్ప దర్శకుడు ఉన్నాడు, ఒక రాజమౌళి, ఒక సుకుమారు, గొప్ప గొప్ప దర్శకుడు ఉన్నాడు. అన్నిటికీ కాలం సమాధానం చెప్తుంది. తప్పుడు కేసులు పెట్టిన ప్రతి ఒక్కరికి దేవుడు శిక్షిస్తాడు. నేచర్ సుప్రీం, నేచర్ సుప్రీం. తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారు, అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టారు. గొప్ప గొప్ప నటులంతా ఉన్నారు అక్కడ, గొప్ప గొప్ప దర్శకులు ఉన్నారు. తప్పుడు కేసులు భగవంతుడితో చెప్తున్నా, నా మీద తప్పుడు కేసు పెట్టారు, తప్పుడు కేసు పెట్టి జైలుకి పంపుతున్నారు. తప్పుడు కేసుకి కాలం సమాధానం చెప్తున్నారు.